హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పాలైతే వచ్చేసాయి. వేడైతే చేశాను, కాచుకున్నాను. అలాగే మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక బెడ్షీట్ అది బెడ్ అంతా సర్దేసి వేసుకొని ఇంకా మా లీసా అయితే మార్నింగ్ లేచేసి ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాడెక్కడ కింద పడతాడా అని లియో గాడు లీసాని సెక్యూర్ చేస్తుంటే దానికి అది అర్థం కాక నన్ను కొడుతుందేమో అని అది కూడా కొడుతుంది. అలాగే నేను తర్వాత అయితే టీ పెట్టేసుకున్నా అండి. టీలో ఇలా నైట్ చపాతీ ఉంటే తినేసి తాగాను. మళ్ళీ ఇంతకుముందు పాలు కాచాను కదా, అది కొంచెం చల్లగా అయ్యాక ఇలా పాలు తోడేసేసి ఇలా కలిపేసి పెట్టుకున్నాను. బాగా అవుతుంది పెరుగు. తర్వాత అయితే నేను ఇలా నిమ్మకాయ పచ్చడి చేసుకుంటున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. కలిపేసుకొని ఇలా ఉప్పు పసుపు అంతా అన్నిటికీ కలిపేసుకొని పెట్టుకొని ముక్కలకి మనం ఇలా పచ్చడి చేసుకోవాలన్నప్పుడు ఇలా కలిపేసి పెట్టుకోవాలి. అలాగే ఇదంతా కలిపాక ఒక జాడీలో గాజు సీసాలైనా వేసేసుకొని పెట్టుకోవాలి. ఊరబెట్టుకోవాలండి. ముందే మనం ఊరబెట్టేసి పెట్టుకోవాలి. పచ్చడి 3 days తర్వాత కొంచెం మగ్గుతుంది కదా, అదే మగ్గుతుంది అంటారో ఏమంటారో, నేనైతే ఊరుతుంది. అయితే ఇది 2 డబ్బాలో తీసేసి పెట్టుకున్నాను. ఇది 3 days తర్వాత మళ్ళీ చూస్తాను దీన్ని. అయితే ఇది లంచ్కి అయితే ఈరోజైతే చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా దీనికి కాంబినేషన్ అయితే ఎగ్ పరోటా అదైతే చేశాను. ముందే చేసేసి పెట్టేసుకున్నాను. ఎగ్ ఫ్రై అది చేసేసి పెట్టేసుకున్నాను. పిల్లలకైతే వేరేది ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాను. నా గురించి అయితే చపాతీ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే చపాతీ లంచ్లో తినడానికి ఇబ్బంది పడతారనేసి ఇంకా నేను వాళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చేశాను. నా గురించి అయితే చపాతీ ఎగ్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చపాతీ అయితే చేసుకుంటున్నాను. పక్క నుండి అయితే లీజా అయితే వాళ్ళు నా కాళ్ళలో తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళు అల్లరి బాగా చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళకు కూడా కొంచెం పాలు అది వేసాను, తాగుతున్నాయి. అలాగే వాళ్ళ అల్లరి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది డైలీ. ఇంకా తర్వాత అయితే నా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజైతే 2 days నుండి అయితే చాలా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు కొన్ని బట్టలు వేసేసుకున్నాను. అలాగే బట్టలు వేసి ఆరేసేసుకున్నాను. ఏదో చపాతీ అయితే కాల్ చేసుకుంటున్నాను. అందరికైతే లంచ్ అయితే చపాతీ రెడీ అయిపోతుంది. బాయ్, థ్యాంక్ యూ.